హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అయితే మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఎలా డాట్స్ వేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ మనమైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. షేపు కొంచెం చిన్నగా ఉంటుంది కదా, వాళ్ళ కోసం అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే మనమైతే షోల్డర్ దగ్గర నుంచి కింద అయితే చూసుకుంటున్నాం కదా, అక్కడైతే ఒక 1 ఇంచే అనమాట. నేనైతే ఇది నార్మల్‌గా కుడతా. నెక్స్ట్ అయితే మీకు కొలతల ప్రకారం అయితే చూపిస్తాను. ఫస్ట్ చూడండి. ఈ విధంగా అయితే కుట్టాను కదా, మళ్ళీ మనం ఇప్పుడు చంక వైపు అనేది కుట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్ అనేది మనకు తెలుస్తుందండి. అక్కడ మార్కింగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ నేనైతే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత అయితే మనం ఉక్సుల పట్టి దగ్గర నుంచి మళ్ళీ ఆ చిన్న డాట్ కూడా మనం కుట్టేస్తే మనకు షేప్ అనేది రెడీ అవుతుంది. ఓకేనా. ఇప్పుడైతే చంక వైపు కుట్టాను కదా, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఉక్సుల పట్టి కానుంచి సెంటర్‌లోకి కొంచెం కిందికే ఇదైతే కుట్టేస్తున్నాను అనమాట నేను. ఇదిగోండి 2.5 ఇంచులు, పావుతక్కువ 3 అలా ఉండిద్దనమాట ఆ డాట్ పొడవు. ఓకేనా. అదిగోండి నేనైతే అక్కడైతే స్టిచ్చింగ్ చేసేసాను కదా, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిందా అని ఇప్పుడు చూసారా, మనకి ఏదైనా మనం ఇప్పుడే చూసుకోవాలండి. సరేనా. ఎందుకంటే మనకి ఎక్కువ కావాలా తక్కువ కావాలని ఈ షేప్‌లోనే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొలతలనేవి కరెక్ట్‌గా పెట్టేసుకోవాలనమాట. అప్పుడే మనకు షేప్ అనేది నీట్‌గా ఉంటుంది. సరే, ఒక షేప్ అయితే కుట్టాను కదా, ఇప్పుడు రెండో షేప్ అనేది కుడతాను. ఇవతల పార్ట్ కూడా తీసుకున్నాను కదా, ఇప్పుడైతే నేనైతే టేప్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కొలత పెడుతున్నా చూడండి. ఇక్కడ నుంచి అయితే నేను 3 ఇంచుల వరకైతే మార్కింగ్ వేస్తున్నాను. ఆల్రెడీ ఉందనమాట. నేను ఆల్రెడీ మార్క్ చేశాను. మీకు చూపిస్తున్నాను జస్ట్. ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే 2 ఇంచులైతే నేను మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మనం పొడవు తీసుకోవాలి. పొడవు వచ్చేసి నేను పావు తక్కువ 3, 2.5 తీసుకుంటాను. నేను ఆ మధ్యలోనే తీసుకుంటాను. ఇప్పుడైతే చంక దగ్గర నుంచి కూడా అయితే మనమైతే ఉక్సుల పట్టి దగ్గర నుంచి కూడా మార్క్ వేసుకుందాం. నేను ఇక్కడ అంతే 11, 3, 2.5కి అయితే అట్లా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనము చంక దగ్గర నుంచి ఏ విధంగా మార్కింగ్ వేసుకుని 4 ఇంచులు అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా వచ్చింది కదా, ఇప్పుడైతే మనమైతే కుడదాము. ఎలా వస్తుందో షేప్ అనేది కూడా చూద్దాము. మనం కరెక్ట్‌గా మార్కింగ్ వేసుకున్నామంటే మార్కింగ్ ప్రకారమే కుట్టుకుంటే మనకు కావాల్సిన షేప్ అనేది మనకొస్తుందండి. మరి ఒకవేళ షేప్ ఎక్కువుందనుకోండి, ఇది 28 సైజ్ అనమాట, నడుము సైజు. 28 సైజ్ బ్లౌజ్‌కి ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. 28 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి నడుము అంత ఉన్నా కానీ చెస్ట్ భాగం ఎక్కువ ఉండిందనుకో కొంచెం ఎక్కువ పట్టుకోవాలి. తక్కువ ఉన్న వాళ్ళకి కాబట్టి నేనైతే ఇలాగైతే కుడుతున్నాను. కింద కుట్టాను కదా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే కుట్టుకోవాలన్నమాట. చంక దగ్గర నుంచి కూడా మనమైతే ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ మీదైతే కుట్టేస్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మనం ఉక్సుల పట్టి ఉంది కదా, ఉక్సుల పట్టి అటు కూడా మనం కుట్టేసుకోవాలన్నమాట. ఉక్సుల పట్టి, కజాల పట్టి ఆ విధంగా ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడైతే మనం కుట్టేద్దాము. ఆ ఉన్న దాంట్లో సెంటర్ అయితే నేనైతే మార్కింగ్ వేసుకున్నాను. అక్కడి నుంచి అయితే 2.5 ఇంచులు కానీ, పావుతక్కువ 3 ఇంచులు కానీ కుట్టు అనేది కుట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే కుట్టాను కదా, ఇప్పుడైతే చూద్దాం ఎలా వచ్చింది షేప్ అనేది. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనకు ఎలా కావాలో అలాగే వస్తుందన్నమాట. కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకైతే అక్కడ 2 ఇంచులే మనం తీసుకునేది. ఏదైనా కానీ మనం షేప్ నీట్‌గా ఉందా లేదా అని ఇప్పుడే చూసుకోవాలి. ఇప్పుడు చూసుకొని బాలేదనుకో మళ్ళీ మనం కుట్టు తీసేసి మళ్ళీ మంచిగా కుట్టుకుంటే సరిపోతుందనమాట. సరే అండి, ఇప్పుడైతే మన క్రాస్ బెల్ట్ కోసం అయితే నేను ఒక పీస్ తీసుకున్నాను. దాని మీద ఇదిగోండి ఇలా పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ లోపలి పీస్ కావాలి కాబట్టి నేనైతే ఇంకో పీస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనమైతే కుట్టు అనేది కుట్టుకోవాలి. కావాలంటే ఇంకో పీస్ వేసుకోవచ్చు, ఇంకా డబల్ కావాలంటే. నేనైతే ఈ విధంగానే కుడతాననమాట. నేనైతే చివరి వరకు ఇంకా కుట్టేస్తాను. ఒకటేంటంటే ఇక్కడ చూడండి, మనం డాట్ ఏ విధంగా మనమైతే ఇదిగోండి అలా పెడితే కుదరలేదనుకోండి, మీకైతే చూపిస్తా చూడండి. అలా కాదు, ఇదిగోండి ఇలా పెట్టుకోండి. అలా అలా పెట్టేసుకున్న తర్వాత అయితే మీరైతే ఇంక సమానంగా పట్టుకొని చివరి వరకు కుట్టేసుకోండి. అన్నీ అటాచ్ చేసేసుకోండి. మనకి ఎన్ని పీసులు 4 పీసులు పెట్టుకుంటాం. నేనైతే 3 పెట్టాను చాలు. కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా కుట్టేసాను. ఇలా కుట్టిన తర్వాత మనకి ఎలా వచ్చిందంటే, అదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి లోపలికి మడిచేయండి. లోపలికి మడిచిన తర్వాత అయితే ఇదిగోండి క్రాస్ బెల్ట్ ఆ విధంగా 2 సమానంగా పట్టేసుకొని అయితే ఇప్పుడైతే మనం కుట్టు అనేది కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. కొంతమంది కస్టమర్ ఇలాగే నీట్‌గా కావాలన్నప్పుడైతే ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పటివరకైతే ఇదిగోండి ఇలా కుట్టాను కదా, మనమైతే దీన్నైతే ఓపెన్ చేసేద్దాము బయటకొచ్చి. ఇలా తీసిన తర్వాత దీన్ని నీట్‌గా సరి చేసుకోవాలి. కాస్త అయితే నలిగిపోతుందండి. మామూలుగా అయితే ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ చేయట్లేదులేండి. నార్మల్‌గా అయితే మీకు చూపిస్తున్నా. ఎలాగైతే మనకుంటదో అలాగే చూపిస్తున్నా. ఎక్స్ట్రా ఉంది కొంచెం పీస్, అదైతే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పక్క కూడా ఏమన్నా క్రాస్ ఉందేమో చూసుకొని అయితే మనమైతే ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా, షేప్ అయితే మనకి నీట్‌గా వచ్చింది కదా.
ఇప్పుడు మనము కొంతమంది వేరేలా కూడా కుడతారు. ఈ విధంగా కుట్టాం కాబట్టి ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా నేను అనేది కుడతాను. ఇదిగోండి మళ్ళీ క్రాస్ బెల్ట్ తీసుకున్నాను కదా, దానిపైన ఇది పెట్టేసుకోవాలి. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో క్లాత్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి క్రాస్ బెల్ట్ కుట్టు అనేది అయితే మనం మళ్ళీ చివరి వరకు అనేది కుట్టాలి. సరేనా? ఈ విధంగా అయితే మనం మన ఛానల్లో ఇంతవరకు ఇలా కుట్టలేదు కదా, మరి ఇలా కూడా కుట్టాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఎక్కువ అమౌంట్ తీసుకున్న వాళ్ళకైతే ఈ విధంగానే ఫినిషింగ్ అనేది చేసి ఇవ్వాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు చూపిస్తున్నానండి. షేప్ తక్కువ ఉన్న వాళ్ళకే అనమాట ఈ వీడియో మనకైతే. ఇదిగోండి ఈ విధంగా అయితే కుట్టేశాను కదా. ఇలా కుట్టిన తర్వాత అయితే మనమైతే ఇదిగోండి మళ్ళీ దీని లోపలికి కుట్టు కనపడకుండా మనమైతే కుడుతున్నాం కాబట్టి దాని అయితే లోపలికి అలా ఫోల్డింగ్ చేసేసేయండి. చూడండి జాగ్రత్తగా కొంచెం కొంచెం అలా ఫోల్డింగ్ చేసేసుకొని అయితే మనం క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, 2 క్రాస్ బెల్ట్ మధ్యలోకి అది వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ మనం ఇటు పక్క కుట్టు అనేది కుడదాం ఫ్రెండ్స్. ఇలా కుట్టిన తర్వాత చివరి వరకు మళ్ళీ లోపల నుంచి మనం తీసేసుకోవాలన్నమాట అది బయటికి. కుట్టు అనేది ఇలా కొడుతూ ఉందామండి. ఇలా అయితే కుట్టాం కదా, ఇప్పుడైతే మన లోపల నుంచి మనమైతే బయటికి తీసేద్దాము ఉన్న క్లాత్. ఇలా తీసిన తర్వాత మనకు షేప్ బెల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది అయితే నీట్గా సర్చ్ చేసుకొని అయితే చూద్దాము. ఈ విధంగా వచ్చింది కదండి, నీట్గానే ఉంది చాలా. సరే, ఎక్స్ట్రా ఏదన్నా క్లాత్ ఉందేమో చూసి అయితే కట్ చేద్దాం. సర్చ్ చేసుకోండి, ఖచ్చితంగా షేప్ నీట్గా వచ్చిందా లేదో కూడా చూసుకోవాలి. బెల్ట్ వేసినాక కొంతమందికి షేప్ నీట్గా రాదనమాట, మన స్టిచ్చింగ్లోనే పోతుంది. ఇప్పుడే చూసుకోండి, మనకు కావాల్సినట్టయితే మనకుంది. సరేనా? ఇదిగోండి చాలా నీట్గానే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అలా తిప్పేస్తున్నాను. అలా తిప్పిన తర్వాత అయితే నేనైతే క్రాస్ బెల్ట్ అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. అదిగోండి మామూలుగా అయితే మనం మన వైపు మరుస్తాం, ఈసారి వెనకాల పక్కకి అయితే మరిచానమాట. ఈ విధంగా అయితే మనం పెట్టేసిన తర్వాత రఫ్ అనేది లాగండి. రఫ్ లాగితే కుట్టేసుకొని ఇంకా డైరెక్ట్గా కుట్టు అనేది నీట్గా అలా సార్ చేసుకొని నేనైతే కుట్టేస్తున్నాను అనమాట. ఇలా కుట్టిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ఎక్స్ట్రా పీస్ మిగిలింది కాబట్టి దానైతే కటింగ్ అనేది చేసేస్తున్నాను. సరే, అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత అయితే అదిగోండి కొంచెం అట్లా క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం ఫోల్డింగ్ చేసేసుకొని అయితే ఈ విధంగా అయితే మనము కుట్టు అనేది కుట్టుకోవాలన్నమాట. దీని వచ్చేసి కాజాల పట్టి కాబట్టి కాజాల పట్టి కోసం అయితే ఫస్ట్ మనం అంత నీట్గా సర్చ్ చేసుకొని అయితే చివరి వరకు కుట్టు అనేది కుట్టుకోవాలి. లోపల క్లాత్ అంతా మడుచుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా చూసుకొని అయితే కుట్టు అనేది కుట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే కుట్టేసాం కదా, మనము చివరి వరకు మళ్ళీ యువతల పక్క ఇటు తిప్పేసుకోవాలన్నమాట. అలా తిప్పుకున్న తర్వాత మనం కుట్టు అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఫినిషింగ్ అనేది మనకు నీట్గా రావాలంటే ఇలా కుట్టాలి. ఇది కూడా ఎక్స్ట్రా ఉంది పీస్, కట్ చేసేసాను. నీట్గా ఉంది కదా, మళ్ళీ మనం పక్కన కాజాల పట్టి కాబట్టి ఇంకో కుట్టు అనేది వస్తుంది. ఆ కుట్టు కూడా నేనైతే కుడతాను. ఇదిగోండి చివరి వరకు అయితే కుట్టేశాను. ఈ విధంగా అయితే మనకు వచ్చేసింది. షేప్ కూడా నీట్గా ఉంది. ఇప్పుడు ఇంకా నీట్గా ఉంది. కావాలంటే ఇక్కడ కుట్టేసుకుంటారు, మనకైతే అవసరం లేదు ఇంకా. ఓకేనా? కొంతమంది కుట్టు కనబడకూడదు అంటారు, వాళ్ళ కోసం అయితే ఇలాగనమాట. సరే, ఇదైతే కుట్టేసాం కదా, మరి ఉక్సల పట్టి కూడా కుట్టేద్దాం. ఉక్సల పట్టి ఇలా ఉన్నదాన్ని అయితే మనమైతే ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పేసుకున్న తర్వాత అయితే మనమైతే ఇదిగోండి అలా మర్చేసుకోవాలి క్లాత్. అలా ఫోల్డింగ్ చేసేసుకొని ఒకవేళ పక్కకి చివరి వరకు అయితే కుట్టు అనేది కుడదాము. అదిగోండి స్టార్టింగ్ రఫ్ అనేది లాగండి కంపల్సరీ. ఇప్పుడు చివరి వరకు అయితే కుట్టేసాం కదా, మరి దీన్ని అయితే ఉన్న వేస్ట్ క్లాత్ ఉంటుంది అదైతే కటింగ్ చేసేద్దాం. మళ్ళీ ఈ విధంగా తిప్పేసుకుందాం. ఇలా తిప్పిన తర్వాత అయితే దీన్ని అయితే మళ్ళీ ఇందాక పైవైపు ఫోల్డింగ్ చేసుకున్నాం, ఇదైతే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట క్లాత్ అంతా. ఆ విధంగా మర్చేసుకొని అయితే మనమైతే కుట్టు అనేది కుట్టుకోవాలి. చూడండి ఏ విధంగా కుడుతున్నాను అనేది అయితే చూడండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. నేను చెప్పిన ప్రకారం మీరు కుట్టుకుంటే మాత్రం క్లాత్ అనేది కొంచెం జాగ్రత్తగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. చివరి వరకు అయితే రఫ్ అనేది లాగేసాను కదా, రఫ్ లాగిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చింది మనకు. ఇప్పుడైతే ఇదిగోండి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అది కూడా కటింగ్ అనేది చేసేద్దాము. మొత్తానికైతే ఉక్సుల పట్టీలు కాజాల పట్టి అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? 2 అయితే మనకు రెడీ అయిపోయింది. మీకేం ఉక్సుల పట్టి కాజాల పట్టి ఫినిషింగ్ కూడా నీట్గా ఉందన్నమాట. సరేనా? కొంచెం షేప్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మరి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే. ఓకేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి ఫ్రెండ్స్. ఓకేనా? మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్.